దేవుడా 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 దేవుడా. ఏంట్రా నువ్వు ఇటు తిరుగు. గంగా గంగా నీకు ఫోన్ వస్తుంది. ఓ పూజ అయిపోయిందా? ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? హారతి తీసుకోకూడదా? రేయ్, చెల్ల తీసుకుంటావురా? నువ్వెలా తీసుకుంటావు? అన్నయ్య ముందు నేను తీసుకోవాలి తమ్ముడు. అయ్యో నాకు తెలీదు. తెలిసి చేశాడమ్మమ్మా. వినే వచ్చి చెడగొట్టాడు. లేదు మేడం. చంపేస్తాను. చిరా, నాటకాలాడుతున్నావా? వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నావా? లేకపోతే మీ పోలీస్ అత్తుందని ఏం చేయలేరు అనుకుంటున్నావా? చెమడాలోలుస్తాను. అయ్యో, న్యాయం న్యాయమేనండి. నేను ఇలాంటి వాటికి వత్తాసు పలకను. ఎరా, ఏంట్రా ఇది? నిజం అత్తయ్య, తెలియకే తీసుకున్నాను. గంగా ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతుంటే అర్జెంటేమోనని చెప్పడానికి వచ్చాను. హారతంటే అందరూ అద్దుకోవాలి కదా అని అద్దుకున్నాను అంతే. ఇదంతా నమ్మేట్టుగా ఏం కనిపించట్లేదు నాన్నమ్మ. చాటుగా వినే చేసినట్టుంది. ఎరా, పిచ్చి పిచ్చిగా ఉందా? కొబ్బరికాయ దగ్గర చూశాను, అలాగే చేసావు. ఇప్పుడు ఆచారానికి అంతరాయం కలిగించావు. ఏ బతకాలం లేదా? అయ్యో, నేను చెప్పేది నిజమండి. ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు. తెలియకే చేశా. రేయ్, తెలిసి చేసావో తెలియక చేసావో తర్వాత తెలుస్తాను. ముందెక్కడి నుంచి బయటకు పో. అమ్మమ్మ, తెలియక చేశాను చెప్తున్నాడు కదా. ఇక ఇది ఇంతటితో వదిలేయండి. ఎలా వదిలేయమంటావు? ఎందుకు వదిలేయమంటావు? చూస్తుంటే నీ ప్రోత్సాహం ఇందులో ఉన్నట్టే ఉంది. పెద్దలు చూస్తున్నారు కదా, అందరూ చూడండి. నార్మల్, ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఊరుకొని చెప్తున్నాను. తప్పులు చేయని మొహం అనేది నీతులు చెప్తున్నావు. తెలియక చేశాను చెబుతుంటే ఓ రాద్దతో చేస్తారేంటి? ఇప్పుడు మా గొడవెందుకు? మరి ఈయన గొడవెందుకు? అమ్మమ్మ, ఏది లేకుండా చేదో ఉందని నలుగురు అనుకునేలా చేసుకోవద్దు. మన పరువు మనమే తీసుకోవద్దు. అది కాదమ్మా, మన కోసమే చెప్తున్నానమ్మమ్మా, అర్థం చేసుకోండి. నా కోసం ఈ ఒక్కసారికి అతన్ని క్షమించేసేయండి. ఎట్లనే? వదినా, అయిపోయిందేదో అయిపోయింది, ఇక వదిలే. గంగ చెప్పేది నిజమే. మన మర్యాదని మనమే బజార్న పడేసుకోవడం ఎందుకు? కానివ్వండి. ఇంకేం కానిచ్చేయండి. హారతి తమ్ముడు తీసుకున్నాడుగా. తెలియకే తీసుకున్నాను కదన్నయ్య. నాది పట్టింపులోకి రాదు. అవునా అమ్మమ్మ? రాదన్నాడుగా. ఆ అంతేలే. మరే గంగా, ఇంకోసారి వెలిగించు, కళ్ళకా తీసుకుంటాను. సరే బావా. ఎలిగి ఎలిగి. అమ్మమ్మ కానీ మనం ఆనందం ఆనందమాయనే, ఈ ధైర్యం వేసి పెళ్లి కొడుకాయనే. రే సిద్ధుగా, ఇంతమందిలో కూడా నా ఇట్టాన్ని కాపాడుతుండావు. నాకు ఇట్టం లేని పనిని ఆపుతుండావు. ముద్దు చేస్తున్నావురా. వదినా, పసుపు కొట్టించండి. అలాగే వదినా, రామ్మా. అమ్మా, అమ్మా నాగమణి, రండి. కొంచెం పసుపు కొమ్ములు వేయి.
ఏంటమ్మా అసలు దొరకట్లేదుగా? దొరికిస్తా. వాళ్ళ ప్రేమని బయట పెట్టిస్తా. వదలను. దంచమ్మా దంచు. దంచు. పిల్లగాడా ఎందిరో మనగాడా కంపకోయి ఆపండి. ఏమైందిరా? ఏమవడం ఏంటి? అంతా అయిపోతుంటే ఏమైందిరా? నేను మర్చిపోయాను. నువ్వైనా గుర్తు చేయాలిగా. ఏంట్రా? అదే మరి, మీకు వయసు అయిపోయిందంటే ఒప్పుకోరు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడటం వింటున్నానమ్మా? గంగతో కలిసి నేను దంచుతానని చెప్పాను కదా. మీ ఇద్దరిలో ఒక్కరైనా చెప్పారా? ఓ అదా, అదే. దాందే ఉందిరా. ఇప్పుడైనా దంచు. సరే. వద్దు బావా. ఎందుకు వద్దు? అంత నవ్వుతున్నారు చూడు. నువ్వందరిలో పలసనైపోతావు. వద్దు బావా, నా దంచేస్తానులే, నువ్వు ఉండు. అమ్మమ్మ, నానమ్మ, ఆ, అబ్బా అందరూ నవ్వుతున్నారు. మీరెవ్వరూ నవ్వకండమ్మా. వాడేదో ముచ్చట పడుతున్నాడు, వదిలేయండి. నువ్వు కాని. ఏయ్, ఇదిగో ఈ నాగమనమ్మ కూడా నవ్వుతుంది. అదిగో వద్దు బావా. అమ్మా గంగా, ఇలాంటి ఫంక్షన్లో ఇంతేనమ్మా. మిమ్మల్ని ఆట పట్టించడం కోసం నవ్వుతారు. మీరేం పట్టించుకోకండి. మరే బాబు దంచడం వెనుకున్న పరమార్థాన్ని ఎంత చక్కగా చెప్పాడు. బాబుని డిసప్పాయింట్ చేయొద్దు గంగా. చుట్టూ చూడకు, సరిపోతుంది. భలే చెప్పారు. గంగా, నువ్వు నా కళ్ళలోకే చూడు, ఈ లోకాన్నే మర్చిపోతావు. ఎస్ సిస్టర్, మాకు చూడాలనే ఉంది. మీకోసం అంత దూరం నుండి వచ్చాం కదా, కాదనుకో ప్లీజ్. అన్నదులేమ్మా. నా మనవరాలు ఎవరి మనసు బాధ పెట్టదు, అర్థం చేసుకుంటుంది కదమ్మా. ఒరేయ్, నువ్వే విట్రా, దంచు. థ్యాంక్ యూ బుజ్జులు. వెళ్ళండి. అనయ్య, మీరు దంచండి, నేను పసుపు కొమ్ములు రే, వేస్తాను. రే, రే, నువ్వెందుకురా?
వెయ్యనేమమ్మా. ఇందాక తెలియక తన వల్ల కొబ్బరికాయ కొల్లిపోయింది కదా. ఇప్పుడు పసుపు కొమ్ముల్లో ఏమైనా పుచ్చిపోయిన ఉంటే ముందే ఏరేద్దాం అనుకుంటున్నాడు. అదే అదే నువ్వు తొందరగా కాని తమ్ముడు. దంచవే మేనత్త కూతురా అని నా బుజ్జితో కలిసి పాడుకుంటూ దంచేస్తాను. ఇంకొక క్షణం కూడా ఆగలేను. నువ్వేయ్. అనయ్య దంచే. అవునా బుజ్జులు, నువ్వు కానీ. అమ్మా అబ్బా సిద్ధు, అయ్యో రక్తం కారిపోతుంది. అయ్యో రక్తం కారిపోతుంది. ఏంటి సిద్ధు, చూసుకోవద్దా? చూసుకోలేదు గంగోత్రి. ఏంటి తమ్ముడు ఇది? సారీ అన్నయ్య, మీరు కానివ్వండి. ఎట్టా బాబు, పచ్చని పసుపు రక్తంతో తడిచిపోయినాది. శుభం కట్ట అశుభం అయిపోయినాది. చూస్తుంటే ఇది అశుభంగానే కనిపిస్తున్నది. ఇద్దరికీ రాసి పెట్టలేదేమో, కాస్త ఆలోచించండి. అమ్మమ్మ, నానమ్మ. రేయ్, అదేం లేదులేరా. వాడు చూసుకోకుండా వేళ్ళు నలగొట్టుకుంటే ఇందులో మీ రాతలకు సంబంధం ఏముంది? లేదమ్మా, ఇదేదో కాస్త ఆలోచించాల్సిన విషయమే. అవునక్క, ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటరు. అయ్యో అయ్యో, నేను చెప్తానే ఉండా. బ్రహ్మ రాసిన రాతనే మారుతానంటే ఎట్టా? ఇంటున్నారా? మీరు కాస్త నోరు మోయండి. ఛాన్స్ దొరికితే చంకలు గుద్దుకోకండి. అట్టా అంటారేటండి? ఇంకెలా అనాలి? ఇంకెలా అనాలి అంట? ఏదో యాక్సిడెంటల్ గా జరిగిందని పట్టుకొని వాళ్ళ పెళ్లికి ముడి పెడతారే. మీరు మరీ కోడిగుడ్డికి ఈకలు పీకి మొహల్లా ఉన్నారే. తప్పు. ఇలాంటి తప్పులు నా కళ్ళ ముందు జరిగితే నేను సహించను. న్యాయంగా ఉండాలి. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. పట్టించుకోకండి. ఇదేం అశుభంగా భావించకండి. హ్యాపీగా ముందుకెళ్ళండి. అంతేగా, ఎందుకు ఆగుతాం? అంతగా అయితే ఉన్న కీడు ఈ రక్త తర్పణంతో పోయింది అనుకుంటాం. అంతే అంతే, పోయింది. నా అల్లుడి రత్నంతో ఈ ఇంటి మీద పడిన చెడు దృష్టిని పోగొట్టేశాడు వాడు. ఇంక లేదు. ఇప్పుడు దంచేది ఉందా లేదా? అబ్బా చాలు నాయనా, ఇక పద. రేయ్, లోపలికెళ్ళి కట్టుకట్టుకో. అందరినీ లోపలికి తీసుకురండి వదినా. సరే సరే, పదండి మహాదేవి గారు, పదండి. కార్యక్రమం అయిపోయింది కదా, ఇక మేము వెళ్తాం. అరే భలేవారే, భోజనాలు చేసి వెళ్దురు గాని రండి. అహం,
మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే పదండి. రండి. అందరికీ తాంబూలాలు ఇస్తాను, లోపలికి రండి. రామ్మ గంగా. నొప్పిగా ఉందా? రండి రండి, పదండి. పదమ్మా. అయ్యో, పద. ఇక పదమ్మా, షో అయిపోయింది. పద. ఏడవ గంగోత్రి. ఏడు వద్దా? మంచి పని చేసావా నవ్వమంటావా? చేసింది నీ మంచిగా. ఇలా నా సిద్ధు ఇంకేం చేయమంటావు? ఇంకేదైనా చేయాల్సింది, లేదంటే వదిలేయాల్సింది. నిన్ను నువ్వు ఇట్ట హింసించుకోవడం నాకు నచ్చలేదు. నచ్చిన దానికోసం ఎంతటి బాధనైనా భరిస్తాను. ఆ నువ్వు భరిస్తావు, నేను భరించలేను. అంత భరించలేని దానివి నిజం చెప్పేయచ్చు కదా. అదిగో మళ్ళీ మొదటికే వస్తున్నావు. నువ్వు బాధపడుతున్నావని చెప్తున్నా. కలిగేలా చేసావు మరి. నువ్వు దీనికే ఇలా అంటున్నావు. నేను ఇంకా తలే పెడదాం అనుకున్నాను. ఓయ్ పిచ్చి పిచ్చి పనులు చేయకు చెప్తున్నాను. నీ మీద పిచ్చి ప్రేమ ఉందని చెప్తున్నాను. నీకోసం నేను ఏమన్నా చేస్తాను గంగోత్రి. నాకు ముఖ్యం నువ్వు. అలా కాదు సిద్ధు. కాదా? అది కాదు. ఇదంతా కాదు. నువ్వు చెప్పు, నీకు నేను ముఖ్యమా కాదా? ఇప్పుడు సంగతి ఎందుకు? ఇంకెప్పుడు? ఓ 50 ఏళ్ళ తర్వాత మాట్లాడినా? సరే అప్పుడే మాట్లాడదాంలే. ఏంటి అంటే పల్లూడే వరకు నిజాయితీగా నీలో ఉన్న ప్రేమను ఒప్పుకోవా? ఏ చెప్పకపోతే ఈ లోపు తప్పుకుంటావా? ఎప్పుడు తప్పు నా మీదే వేయాలని చూస్తావే. నువ్వు తప్పులు చెయ్యవుగా. తెలివిగా మాట్లాడకే. నువ్వు ఇట్ట తెలివి తక్కువగా ఆలోచించి చేతులు నల్ల కొట్టుకోకు. మాట మార్చకు. నా మాటే ఇంత. అదే అర్థం కాక తల పగలగొట్టుకుంటున్నాను. అసలు రోట్లో నా తలే పెట్టుండాల్సింది. సిద్ధు ఆ నువ్వేమైపోతావు? అట్లాంటివి చేయనులే. మరెందుకు మాట్లాడతావు? అలా మాట్లాడితేనేగా కుండల్లో ఉన్న ప్రేమ మొహంలో కనబడుతుంది. ఇంక చాలే ఆపు. చూసానులే. సిద్ధు అని ఎంత కంగారు పడ్డావు. ఇంకా ఆపు. అదేగా నిజం. చాలన్నానా? సరే, ఎంతకాలం ఇలా సీక్రెట్ ఏజెంట్లా ఉంటావో నేను చూస్తా. ఆ చూసావులే. ముందు రేపు పెళ్లి జరగకుండా చూడు. ఆ, ఇట్లాంటివి మాత్రం చెయ్యకు, నీకు దండం పెడతాను. మ్, సరే. హాస్పిటల్కి వెళ్ళు. ఎందుకు? నువ్వు కాసేపు మాట్లాడితే నొప్పి తగ్గిపోతుంది. అది కాదు. మధ్యలో అమ్మ గంగా, అర్థమైంది. టాబ్లెట్ వేసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఇదిగో మర్చిపోకు. మ్. మంగమ్మ, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఇద్దరు నోళ్లే తెరవట్లేదు. ఇంకెట్టా అమ్మా ఈ పెళ్లి ఆపేది? ఆపుదాం. ఏమీ చేయకుండా ఆపుదాం ఆపుదాం అంటే ఎలా ఆగుద్ది? మరే అనకూడదు కానీ ఆ సిద్ధుగడే నయం. ధైర్యేష్ గడి చేత ఏం చేయించకుండా ఆపాడు. వాణ్ణి మన జట్టులో కలుపుకుంటే మన బలం పెరిగి మనకు ఉపయోగం ఉంటుందేమో.